ఈరోజు కడప పట్టణంలో సుమారు 4 కోట్ల రూపాయల జెడ్పీ నిధులతో కాంప్లెక్స్ నిర్మించడం జరిగింది. మీరందరూ చూస్తున్నారు, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తయిన తర్వాత ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని చేపడుతున్నాం. వాడవాడల్లో ప్రభుత్వం యొక్క పనితీరుపై గత 100 రోజుల్లో ఏవైతే సంక్షేమ పథకాలు, అభివృద్ధి ఫలాలు ఈ ప్రజలకు అందాయో సమీక్షించుకుంటూ మేము ప్రజల్లోకి వెళ్తున్నాం. ఎక్కడ చూసినా ఆశేష స్పందన ఉంది. ముఖ్యంగా గత ఎన్నికలకు ముందు ఏవైతే హామీలు ఇచ్చామో అవి తూచా తప్పకుండా ఈ రాష్ట్ర ప్రజలకు అందించాము. అందుకే గర్వంగా ప్రజల మధ్యకు వెళ్తున్నామని గర్వంగా చెప్తున్నాం. ముఖ్యంగా మీ అందరికీ తెలుసు, కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత పెద్దలు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటైంది. ఏవైతే సంక్షేమ ఫలాలు ఇస్తామని చెప్పామో అవన్నీ ఇంటింటికి అందిస్తున్నాం. ముఖ్యంగా 4,000 రూపాయల పెన్షను మీ అందరికీ తెలుసు. గత ప్రభుత్వంలో 5 సంవత్సరాలు 250 రూపాయలు పెంచుకుంటూ పోతే ఈ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఒకేసారి 4,000 రూపాయలు పెన్షన్ చేయడం జరిగింది. 65 లక్షల లబ్ధిదారులకు ఈ రాష్ట్రంలో పెన్షన్ పథకాన్ని తీసుకొచ్చాం. అలాగే నిరుద్యోగుల విషయానికి వస్తే రాష్ట్రంలో గత 5 సంవత్సరాల్లో ఒక్కటి కూడా పర్మనెంట్ ఉద్యోగం ఇచ్చిన పాపాన పోలేదు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. మేము ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత 1వ క్యాబినెట్లోనే డిఎస్సిపై సీఎం గారు సంతకం చేయడం, అలాగే మంత్రివర్గంలో కూడా ఆమోదించడం జరిగింది. అతి త్వరలోనే 16,500 డిఎస్సి ఉద్యోగాలు భర్తీ చేస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వంలో. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఏవైతే చెప్పామో అవి చేసి చూపిస్తున్నాం. అలాగే అన్నా క్యాంటీన్ల విషయానికి వస్తే మీ అందరికీ చెప్పాలా, రాష్ట్రంలో లక్షలాది మంది పేదవాళ్లకు కడుపు నిండా పెట్టే అన్నా క్యాంటీన్ పథకాన్ని 2019లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రద్దు చేయడం జరిగింది. మేము ఏదైతే చెప్పామో అదేవిధంగా 2 విడతల్లో సుమారు 170 అన్నా క్యాంటీన్ను ప్రారంభించాం. పేదలకు 5 రూపాయలకే నాణ్యమైన భోజన సౌకర్యం కల్పిస్తున్నాం. అలాగే ముఖ్యంగా ఒకటి చెప్పాలి, మొన్న విజయవాడలో వరదలు వస్తే 74 సంవత్సరాల ముఖ్యమంత్రి ఆయన వయసును కూడా లెక్క చేయకుండా 12 రోజులు శ్రమించి రాష్ట్రంలో ఉన్న మంత్రివర్గాన్ని అయితేనే, ఎమ్మెల్యేలు అయితేనే, ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లందరినీ మోహరించి విజయవాడను యథాస్థితికి తీసుకొచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. అలాగే మేము ఒకటే చెప్తున్నాం, రాబోయే 20 సంవత్సరాలు కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్తున్నా. ఎందుకంటే 100 రోజుల్లోనే ఏవైతే సంక్షేమ కార్యక్రమాలు చెప్పామో చేసి చూపిస్తున్నాం. అలాగే దీపావళికి మన రాష్ట్రంలో ఉన్న మహిళామణులందరికీ సిలిండర్ పథకాలు ఏవైతే మేము చెప్పామో సంవత్సరానికి 3 ఫ్రీ సిలిండర్ల పథకాన్ని కూడా దీపావళి రోజున ఈ రాష్ట్రంలో ప్రవేశపెట్టేదానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలియజేసుకుంటున్నా. జై హింద్. ఒకటే చెప్తున్నామండి, 100 రోజులు ప్రభుత్వం ఫెయిల్యూర్ అనేది ఎక్కడుంది చెప్పండి. 100 రోజుల్లో ఏవైతే సంక్షేమ పథకాలు ఎవరు చేపట్టలేరో అలాంటి చేపట్టలేని కార్యక్రమాలు కానీ సాధ్యం చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారికి దక్కింది. ఇదే 100 రోజుల్లోనే 15 రోజులు విజయవాడ వర్షాలకు పోయినా కూడా ఏ విధమైన సంక్షేమ పథకాలు ఆపామా అని అడుగుతున్నా. ముఖ్యంగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి బటన్ ఒత్తుతానని చెప్పి 1వ తారీఖున ఉద్యోగస్తులకు జీతాలు రావు, పెన్షన్దారులకు జీతాలు వస్తాయి. అలాగే పెన్షన్ వస్తే జీతాలు రావు. మా ముఖ్యమంత్రి ఇదే నెల 1వ తారీఖు ఆదివారం వస్తే గత నెల 31వ తారీఖున పెన్షన్లు ఇచ్చారా లేదని మీ అందరి ముందు నేను అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి మాటలు నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరు. ఎందుకంటే ఇదే ప్రాంతం నుంచి మేము కూడా శాసనసభ్యులుగా ఎన్నికై మంత్రినయ్యాం. ఇక్కడున్న ఏదైతే మన ప్రాజెక్టు అన్నమయ్య ప్రాజెక్ట్ అయితేనే, పింఛా ప్రాజెక్ట్ అయితే కొట్టుకొని పోతే 40 రోజుల తర్వాత వచ్చి ఆ ప్రాజెక్టు చూసిన గనుడు ఆయన. అలాంటి వానికి రాష్ట్రంలో ఉన్న ప్రాజెక్టుల గురించో రాష్ట్రంలో ఉన్న పేదవాళ్ళ గురించో మాట్లాడే హక్కు లేదని తెలియజేసుకుంటున్నా. లడ్డు విషయానికి వస్తే ఇది భారతదేశంలోనే కాక ప్రపంచంలో ఉన్న ప్రతి హిందువు యొక్క
ఎవరైతే ధర్మాన్ని నమ్ముతామో ప్రతి ఒక్కరికి సంబంధించిన విషయం లడ్డూ కార్యక్రమం నిజంగా దాంట్లో తప్పని తేలితే మాత్రము ఆ భగవంతుడైతే క్షమించడు. మేమైతే ఒకటే చెప్తున్నాం, ఏ విధమైన రాజకీయాలు టీటీడీలో చేసేదానికి మా ముఖ్యమంత్రి గారు అయితేనే మా ప్రభుత్వం అయితే సిద్ధంగా లేదు. నాణ్యత విషయంలో పరీక్షలు జరిగినాయి. ఆ పరీక్షల్లో తేటతెల్లమైంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఆ రోజు నెయ్యి కొనుగోలు విషయం. కాబట్టి తప్పకుండా ఇవైతే అతి త్వరలోనే ఇంకా దానికి సంబంధించిన నివేదికలు బయటకు వస్తున్నాయి. దాని మీద సిట్ వేయడం జరిగింది. తప్పకుండా ఆ ప్రభుత్వంలో ఈ లడ్డు విషయంలో ఎవరైతే తప్పు చేశారో వాళ్ళనైతే శిక్షిస్తామని తెలియజేసుకుంటున్నా.